హలో అండి. తెల్ల జుట్టు లేదా వైట్ హెయిర్ అనే ప్రాబ్లమ్‌ని ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్నారు కదా! వైట్ హెయిర్‌కి కలర్ వేయాలా? ఒకసారి కలర్ వేయడం స్టార్ట్ చేస్తే కంటిన్యూగా వేయాల్సి వస్తుంది కదా! అని కొద్ది రోజులు హెన్నాతో కవర్ చేద్దాంలే అని ఆలోచించే వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏజ్ పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ వైట్ హెయిర్ ఇప్పుడున్న పొల్యూషన్, టెన్షన్స్, మానసిక ఒత్తిడి లాంటి కారణాలతో ప్రెజెంట్ చిన్న ఏజ్‌లోనే జుట్టు రాలిపోవడం, తెల్లబడడం, డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా! నిజం చెప్పాలంటే జుట్టుకి కలర్ వేయడం స్టార్ట్ చేస్తే కంటిన్యూగా వేయడంతో పాటు కొన్ని హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ కూడా రావచ్చండి. కాబట్టి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అంటే ఇంట్లో దొరికే వాటితోనే కొన్ని టిప్స్ ఫాలో అయితే వైట్ హెయిర్ రాకుండా అలాగే వచ్చిన దాన్ని బ్లాక్‌గా, స్ట్రాంగ్‌గా, ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అవేంటనేది ఈ వీడియోలో మనం వివరంగా చూద్దాం. తప్పకుండా మీరు కూడా ఫుల్ వీడియో చూడండి. ఏదో ఒక టిప్ ఫాలో అయినా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. అయితే టాపిక్‌లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చివరి వరకి చూసి ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, టాపిక్‌లోకి వెళ్తే ఫస్ట్ టిప్ ఉసిరికాయ ప్లస్ కొబ్బరి నూనెతో అండి. 10 ఉసిరికాయలని గింజలు తీసి ఎండబెట్టి పొడి చేసి దానిని 150 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో వేసి సన్నని మంటపై వేడి చేయాలి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిని నైట్ అంతా అలాగే వదిలేసి ఒక గ్లాస్ బాటిల్‌లో ఫిల్టర్ చేసి దీన్ని జుట్టుకి వారానికి 1 లేదా 2 సార్లు అప్లై చేస్తే ఉసిరికాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ ఫాలికల్స్ దగ్గర మెలనిన్‌ని ప్రిజర్వ్ చేయడం వల్ల వైట్ హెయిర్ తగ్గడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా, స్ట్రాంగ్‌గా తయారవుతుంది. నెక్స్ట్ జుట్టు నల్లగా అవ్వడానికి గోరింటాకు, మందార కూడా చాలా ఉపయోగపడుతుందండి. 100 గ్రాముల గోరింటాకు, 2 మందార పువ్వులు, కొంచెం వేపాకులు, 250 ఎంఎల్ కోకోనట్ ఆయిల్‌లో వేసి సన్నని మంటపై మరిగించాలి. ఆకులన్నీ మాడిపోయాక ఆయిల్ తయారవుతుంది. దీనిని చల్లారాక ఒక గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకొని వారానికి ఒకసారి అప్లై చేస్తే వైట్ హెయిర్ త్వరగా తగ్గిపోతుందండి. నెక్స్ట్ గుప్పెడు కరివేపాకులని 250 ఎంఎల్ కొబ్బరి నూనెలో వేసి పాన్ అడుగున మాడే వరకు వేడి చేసి చల్లారాక ఈ ఆయిల్‌ని స్కాల్ప్ నుండి జుట్టు చివరి వరకి అప్లై చేస్తే కరివేపాకు మన జుట్టు కుదుళ్లలో ఉండే మెలనిన్‌ని తిరిగి రీస్టోర్ చేయడమే కాకుండా తెల్ల జుట్టు పోయి హెయిర్ బాగా పెరిగేలా చేస్తుంది. నెక్స్ట్ ఒక కప్ వాటర్ మరగబెట్టి అందులో 2 టీ స్పూన్ల బ్లాక్ టీ ఆకులు లేదా 4 టీ స్పూన్ల టీ పౌడర్ వేసి బాయిల్ చేసి చల్లారాక జుట్టుకు పట్టించాలి. దీన్ని ఒక గంట తర్వాత లేదా డ్రై అయ్యాక షాంపూ లేకుండా హెయిర్ వాష్ చేయాలి. ఇలా వీక్లీ వన్స్ చేస్తుంటే డల్ హెయిర్‌ని సెట్ చేయడంతో పాటు వైట్ హెయిర్‌ని కూడా బ్లాక్‌గా మారుస్తుంది. అలాగే హాఫ్ కప్ కోకోనట్ ఆయిల్‌లో పావు కప్పు మెంతులు వేసి 7-8 నిమిషాలు మరిగించి చల్లారాక మెంతులు తీసేసి నైట్ జుట్టుకి అప్లై చేసి నెక్స్ట్ డే షాంపూ చేస్తే గ్రే హెయిర్ బ్లాక్‌గా అవ్వడంతో పాటు జుట్టు నిగనిగలాడుతూ షైనీగా అవుతుంది. నెక్స్ట్ ఒక హెయిర్ ప్యాక్ చూద్దామండి. గోరింటాకు పౌడర్‌లో కాస్త పెరుగు, మెంతి పౌడర్, కాఫీ పొడి, కరివేపాకు వేసి బాగా కలిపి 10-15 నిమిషాలు మరిగించి నైట్ అంతా అలాగే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ జుట్టుకి అప్లై చేసి 3 గంటల తర్వాత షాంపూ లేకుండా హెయిర్ వాష్ చేసి నెక్స్ట్ డే షాంపూ చేయాలండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే వీటిలోని బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ప్రోటీన్‌లు మెలనిన్‌ని తయారయ్యేలా చేస్తాయి. జుట్టు తెల్లబడడానికి మెయిన్ రీజన్ ఈ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవడమే అండి. కాబట్టి ఈ హెయిర్ ప్యాక్‌ని కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటన్నింటితో పాటు స్ట్రెస్, టెన్షన్స్ తగ్గించుకోవడం, నిద్ర సరిగా పోవడం, బయటికి వెళ్ళినప్పుడు హెయిర్‌కి స్కార్ఫ్ లేదా క్యాప్ పెట్టుకోవడం లాంటివి చేస్తే మన హెయిర్ ఊడిపోకుండా, వైట్ హెయిర్ రాకుండా స్ట్రాంగ్‌గా ఉంచుకోవచ్చండి. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నుండి మీరు ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ.